విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వైఫల్యంతో బొంకు, వైఫల్యంతో జంకు, బోట్లపై బొంకోట, వరద నియంత్రణ సహాయ చర్యలు చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు ఆ నిర్వాకాలను కప్పిపుచ్చేందుకే బోటు రాజకీయం. వాస్తవంగా వరదలు, ఈ ముంపు పైన, బుడమేరు వరద పైన విజయవాడ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పైన. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆ వైఫల్యం నుంచి, వాళ్ళ చేతగాని తనం నుంచి ఎట్లా బయటపడాలి అనే దానికి ఒక కథ అల్లారు. ఆ కథ ఏంటంటే, ఒక 3 బోట్లు కృష్ణానదిలో వదిలి ప్రకాశం బ్యారేని డ్యామేజ్ చేయడానికి చూశారనేది వాళ్ళ అభియోగం. ఇదంతా చూస్తే అదే ఇవాళ సాక్షి పేపర్ చెబుతుంది, వైఫల్యంతో జంకు, బోట్లపై బొంకు అని చెప్పి. ఆ బొంకు కూడా ఎట్లా ఉంది? పచ్చ చొక్కాలు వేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముఖ్య అనుచరులకు సంబంధించిన బోట్లని వాళ్ళపైన కేసులు కూడా పెట్టారు. కానీ వాళ్ళు వైకాపా పార్టీకి సంబంధించి అని చెప్పి బయటికి చెప్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. దాని గురించి ఒక వార్తని సాక్షి పేపరు రాసింది. ఆ నిర్వాకాలను కప్పిపుచ్చేందుకే బోటు రాజకీయం. బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమాని ఉషాద్రి, టీడీపీ వర్గీయుడే. ఇగో ఈయన ఉషాద్రి, మంత్రి లోకేష్తో బోట్ల యజమాని ఉషాద్రి, ఈయన పైన కేసు పెట్టారు. ఇప్పుడు రిమాండ్ చేసి జైలుకు పంపారు. ఇగో ఈయన సీఎం చంద్రబాబుతో నిందితుడు రామ్మోహన్. ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలంటే అత్యంత సన్నిహితుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు అయితేనే అక్కడ దాకా వెళ్ళగలడు. వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఆయన దగ్గర పోనిస్తారా? అది అయ్యే పనే. ఇగో ఇక్కడ చూడండి, టీడీపీ నేత దేవినేని ఉమాతో రామ్మోహన్ ప్రచారంలో, దేవినేని ఉమాతో ఎలక్షన్ టైంలో ప్రచారంలో చేస్తుండే ఈ రామ్మోహను. ఇది ఈ కోమటి జయరాముకు సంబంధించి వాళ్ళ బంధువటైన. ఈ మొత్తానికి ఇద్దరికి సంబంధించిన ఫోటోలను కూడా రిలీజ్ చేసింది వైఎస్ఆర్సీపీ. దానికి సంబంధించిన వార్తను వేశారు. కానీ వైఎస్ఆర్సీపీఏ డైరెక్ట్గా అసలు జగన్మోహన్ రెడ్డి ప్రకాశం బ్యారేజీని కూల్చడానికి, దాన్ని డ్యామేజ్ చేయడానికి కుట్ర పన్నెండు, ఇది దేశద్రోహం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అంటున్నారు. దురదృష్టవశాత్తు హోంమంత్రితో సహా. మరి ఎక్కడ ఏం కనపడదు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ కండువా ఎక్కడ కనపడదు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కనపడరు? ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటో ఉందా? ఎక్కడన్నా? ఇదంతా ముఖ్యమైన నాయకులు లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగుతామంటే అత్యంత సన్నిహితులు అయితే తప్ప దిగే అవకాశం ఉండదు అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఇదంతా ఏంటంటే, దీని మొత్తానికి కారణం ఏంది? అక్కడ వైఫల్యం చెందారు. దాదాపు ఒక 5-6 లక్షల మంది బగ్గును అంటున్నారు ప్రభుత్వం పైన. చేతగాని ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసిండు, మమ్మల్ని పట్టించుకోలేదు, వదిలేసిండు వరదలో బురదలో అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటున్న పరిస్థితి. దాన్ని డైవర్షన్ చేసేదానికి, ఓహో జగన్మోహన్ రెడ్డి గారు పడవలు వదిలిండట, అందుకే ఈ వరద వచ్చిందట అని ఇక రకరకాలుగా మంచి అయినా చెడు అయినా ఒకసారి ప్రజల్లోకి వచ్చిన తర్వాత దాని మీద ఏదో ఒక చర్చ జరుగుతుంది ఒక 2-3 రోజులు. కాబట్టి ఇది ఒక చర్చ, ఇది ఒక క్షుద్ర రాజకీయ క్రీడ అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఇది వాస్తవంగా ఇది కాదు మందు. బాధల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న, వరదలో బురదలో ఉన్న ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప ఈ గోబెల్స్తోని, ఇట్లాంటి జిమిక్లు, ఇట్లాంటి ట్రిక్స్తోని కొద్ది రోజులు ఉంటుంది. ఒక 2-3 రోజులు చర్చ జరిగింది. తర్వాత నిజాలేంది అనేది బయటకు వచ్చిన తర్వాత పరువు బాధి కదా ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీది. కనీసం మరి అది ఆలోచించట్లేదా? అది తెలుగుదేశం పార్టీ నాయకుల, వైఎస్ఆర్సీపీ నాయకుల పక్కన పెడితే బోట్లను వదలటం అనేది తప్పు. వాళ్ళు కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు అయినప్పటికీ వాళ్ళు కూడా కావాలని వదిలి ఉండరు. అక్కడ అనివార్యంగా వరద వచ్చింది కాబట్టి దాన్ని పట్టించుకోలేదా? వరద వచ్చి తెగిపోయినాయా బంగారులు? ఇది ఆలోచించకుండా లేదు కావాలని వదిలేరు. బోట్లు వదిలితే ప్రకాశం బ్యారేజీ ధ్వంసం అయిద్దా, డ్యామేజ్ అయిద్దా అనేది కనీసం కూడా లాజిక్ లేకుండా ఈ పరిస్థితిలో చెప్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తుంది. ఇది చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమాకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ హయాంలోనే ఆ బోట్లకు అనుమతి, గెలిచాక విజయోత్సవ ర్యాలీలు కూడా చేశారట. ఆ బోట్లతోనే 4 నెలలుగా కృష్ణా ఒడ్డునే బోట్లకు లంగరు. మరో నిందితుడు రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం సోదరుడి కుమారుడే. టీడీపీకి చెందిన ఆలూరి చిన్న పేరు ప్రస్తావించకపోవడంపై అనుమానాలు. బోట్ల ఉదంతాన్ని వైఎస్ఆర్సీపీ కంటగట్టేందుకు బాబు విఫలయత్నాలు. వరద ముంపుపై ప్రజలను అప్రమత్తం చేయకుండా తీవ్ర అలసత్వం. జలాశయాల్లో నిండు కుండలో తలపిస్తుంటే ఫ్లడ్ కుషన్ ఏది అని చెప్పి వైఎస్ఆర్సీపీ అడుగుతుంది. వాస్తవం ఇది. కొన్ని పేర్లు అసలు ప్రస్తావించట్లేదు. ఇంకా అత్యంత ముఖ్యమైన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారట. అంటే
అటు తెలుగుదేశం పార్టీ నాయకులున్నా, ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులున్నా, బోటు యజమాని ఎవరైనప్పటికీ నిజంగా ఏ మనిషి కూడా అన్నం తినేటోడు వదలడు బోట్లు. కావాలని వదిలి ఉండరు వీళ్ళు కూడా. ఇప్పుడు ఈ రామ్మోహన్ కానీ, ఉషాద్రి కానీ నేను అనుకోవటం కావాలని వదిలి ఉండకపోవచ్చు. అనివార్యంగా ప్రమాదవశాత్తు పోయి ఉండొచ్చు. దాన్ని ఏదో పెద్ద చిలవల పలవలుగా చేసి, అంటే దీని ఉద్దేశం ఏంది? వీళ్ళ అసమర్థతను కప్పిపుచ్చడానికే తప్ప వేరే ఏం లేదు. మీ అసమర్థత అనేది ఇట్లాంటి ఎన్ని చేసినా కప్పిపుచ్చడానికి, అది కప్పిపుచ్చితే ఉంచడానికి అంత ఈజీ సమస్య కాదు. వరదలో ఇబ్బంది పడ్డ ప్రజలకు తెలుసు. అంత ఈజీగా మర్చిపోరు. మీరు అనుకోవచ్చు ఏదో జిమ్మికి చేస్తే 2 రోజులు మర్చిపోతారని. వాళ్ళు మర్చిపోయే పరిస్థితి ఉండదు. వాళ్ళ ఇబ్బంది మామూలు ఇబ్బంది పడలేదు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇంకెన్ని రోజులు పడతారో కూడా తెలియదు. కాబట్టి అంత ఈజీగా మర్చిపోతారు అని మీరు అనుకుంటే అది భ్రమ. ఇది బోట్ల పేరుతో బాబు డ్రామా. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవలు టీడీపీ వారే, వాటిని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడం దారుణం. ఆ నింద మోపి మా పార్టీ నాయకులు వేధిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అండ్ ఇది వాళ్ళు చెబుతున్న పరిస్థితి. బోట్ల పేరుతో బాబు డ్రామా చేస్తుండ్రు, దాని పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వేధిస్తున్నారట. బోట్లు వదలడం జాతి ద్రోహం, ఓడించారన్న కక్షతో ప్రజలపై వైఎస్ఆర్సీపీ విషం చిమ్ముతుంది. బోట్లు వదలడం వాస్తవంగా జాతి ద్రోహమే, కానీ వదిలింది ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. మీ పక్కన మీకు రైట్ హ్యాండ్, మీకు లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వ్యక్తులు కాదు వీళ్ళు. మరి వాళ్ళు దేశద్రోహం చేస్తే తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయాలి కదా, తెలుగుదేశం పార్టీ నాయకులు కదా. మీరు ఏం సంజాయిషి ఇచ్చుకుంటారు అనేది కూడా ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సింపుల్గా వైఎస్ఆర్సీపీ అనగానే అయిపోదు కదా. దేశద్రోహమే కావాలని వదిలితే, కానీ వదిలింది తెలుగుదేశం పార్టీ నాయకుడు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఆధారాలు బయటపెట్టారు. దీనికి సమానం చెప్పట్లే. ఇది దేశద్రోహం, ఇది జగన్మోహన్ రెడ్డి చేసిండు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అంటే ఏది చెడు జరిగినా జగన్మోహన్ రెడ్డి చేసినట్టే. ఇప్పుడు కొల్లేరులో వరదలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఉత్తరాంధ్ర కకావికలమైన జగన్మోహన్ రెడ్డి, బుడమేరు బొంగిన జగన్మోహన్ రెడ్డి, ఇక ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి. లేదా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్ళు వచ్చినా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేసినట్టు చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ దాన్ని ప్రజలు నమ్మరు. ప్రజలు అంత ఈజీగా, ప్రజలకు కావాల్సింది ఏంది? మీ రాజకీయాలు కాదు, వాళ్ళకు కావాల్సింది ఇలా తక్షణం సమస్యల్లోంచి బయటపడాలి, వాళ్ళకున్న ఇబ్బందుల్లోంచి బయటపడాలి, దాన్ని చేయాలి. అది చేయకుండా ఎంతసేపు పక్కోడి మీద బురద చల్లితే వాళ్ళ కడుపు నిండదు. ప్రజలు అంత ఈజీగా ఏది సాటిస్ఫై కారు.